ఆ ఎక్దం పంచులతోని పవర్లున్న పాటలు నడుచుకున్నాడే కాదు ఎక్సర్సైజులతో కూడా అట్లుంటది మనతోనే అనిపిస్తుండగా మాజీ మంత్రి హరీష్ రావు సారు మరి జిమ్ము మంచిగానే చేస్తుండు కానీ మంచిగా ట్రాక్ ప్యాంటు టీ షర్ట్ వేసుకొని ఫ్రీగా చేయకుండా ఇట్లా అంగి ప్యాంటు మీద చేస్తుండేందుకు అని అంటే సారు నియోజకవర్గమైన సిద్దిపేటల కొత్త జిమ్ ఓపెనింగ్ గెస్ట్గా పోయిండట. ఏదో వచ్చినాం కదా అని రిబ్బన్ కటింగ్ చేసి రిటర్న్ పోకుండా ఏమేం మిషన్లు ఉన్నాయి ఏం కథ అని జెర్సేపు చూసి అడిగి అరుచుకున్నాడు. అటెంకా చెకింగ్ చేసుకుంటే జెర్సేపు ఇట్లా జిమ్ చేసే వరకలా చుట్టూన్నోళ్ళుండి చూసుకుంటా మేము మాత్రమే చూడాలనా మందందరూ చూస్తే మంచిగా అనిపిస్తుంది కదా అనుకొని వీడియోలు తీసి ఇడిసే వరకల్లా హరీష్ రావు సార్ ఫ్యాన్స్ జోరు మీద దిప్పబట్టిరు. ఇక జిమ్ ఓపెన్ చేసినాక మాట్లాడుకుంటా పేయి మంచిగా ఉండాలన్నా పానం నిమ్మలంగా ఉండాలన్నా ఎంత పనున్నా కానీ ఎంత కాదన్నా కొద్దిసేపు మన ఆరోగ్యం కోసం మనం నిచ్చే టైం పెట్టుకోవాలని వచ్చిండు. కానీ చూడరి ఓ దిక్కు హైదరాబాద్ యశోద దవాఖానలో పెద్ద సుదర్శన్ రెడ్డి పానం ఎట్లున్నది ఏం కథ అని ఎప్పటికప్పుడు పోయి డాక్టర్లతో నడుచుకుంటా ఇంటర్లకు ధైర్యం చెప్పుకుంటేనే ఇంకో దిక్కు సిద్దిపేటలో పబ్లిక్ నాడు వండుకుంటేనే పనులన్నీ చూసుకుంటా పతారని నిరూపించుకుంటుంది. ఇట్లా ఈ తీర్ల నియోజకవర్గానికి తీర్క చూసుకొని కాదు తీర్క వేసుకొని కూడా టైం ఇస్తాడు కాబట్టి సిద్దిపేటలో అంత క్రేజ్ మరి హరీష్ రావు సార్కు. అందుకే ఎప్పుడు ఎలక్షన్లు అయినా కానీ అంతటనేమో ఈసారి ఎవరు గెలుస్తారు అని మాట్లాడుకుంటే సిద్దిపేటలో ఒక్కతాన మాత్రము ఈసారి హరీష్ అన్నకి ఎంత మెజార్టీ వస్తుంది ఇన్ని ఎక్కువ ఓట్లతో రికార్డు కొడతారని మాట్లాడుకుంటారు మరి అని అనుకుంటే ఎగ్దమ్ ఎలివేషన్లు ఇస్తారు హరీష్ రావు సార్ ఆర్డుకోరు అభిమానులు కమ్ కార్ పార్టీ కార్యకర్తలు.